హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఇట్ మే నాట్ బి ద ఓల్డెస్ట్ డెమోక్రసీ, ఇట్ మే నాట్ బి ద స్ట్రాంగెస్ట్ డెమోక్రసీ, ఇట్ మే నాట్ బి ద లార్జెస్ట్ డెమోక్రసీ, బట్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెమోక్రసీ అండ్ ద లీడర్ ఆఫ్ దిస్ డెమోక్రసీ రూల్స్ ద ప్లానెట్. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు, అదేనండి యుఎస్ ప్రెసిడెంట్ని 4 years కి ఒకసారి ఎన్నుకుంటారు. యుఎస్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి ఒక స్పెసిఫిక్ టైం అంటూ ఉంటుంది. దాన్నే ఆన్ ద ఫస్ట్ ట్యూస్డే ఆఫ్టర్ ద ఫస్ట్ మండే ఇన్ ద నవంబర్ అంటారు. అంటే నవంబర్లో మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు జరుగుతాయి. ఏ ఎలక్షన్స్లో అయినా ఎక్కువ ఓట్స్ వచ్చిన క్యాండిడేట్ విన్నర్ అవుతారు. కానీ యుఎస్ ఎలక్షన్స్లో దానికి భిన్నంగా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చినా కూడా అమెరికా ప్రెసిడెంట్ అవుతారన్న గ్యారంటీ లేదు. ఎక్కువ ఓటింగ్ తెచ్చుకొని అమెరికా ప్రెసిడెంట్ అవ్వని వాళ్ళు యుఎస్ హిస్టరీలో 5 ఉన్నారు. 5 members. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 25 years ఆఫ్ యుఎస్ ఎలక్షన్ హిస్టరీ తీసుకున్నా ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ 25 yearsలో 2 అమెరికన్ ప్రెసిడెంట్స్ వాళ్ళ అపోనెంట్స్ కన్నా తక్కువ ఓటింగ్ తెచ్చుకొని కూడా అమెరికా ప్రెసిడెంట్స్ అయ్యారు. 2000 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన జార్జ్ డబ్ల్యూ బుష్ కన్నా ఆయన అపోనెంట్ డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిన ఆల్గర్ కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ లో ఆల్గర్ కి 48.4% ఓట్స్ వస్తే జార్జ్ డబ్ల్యూ బుష్ కి 47.9% ఓట్స్ మాత్రమే వచ్చాయి. 2016లో మళ్ళా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆ ఎలక్షన్స్ లో గెలిచి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయనకు వచ్చిన ఓటింగ్ 46.1% అయితే ఆయన అపోనెంట్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కి 48.2% ఓటింగ్ వచ్చింది. అయినా కూడా ఆ ఎలక్షన్స్ లో ట్రంపే గెలిచారు. ఎక్కువ ఓట్స్ వచ్చిన ఈ ఇద్దరు, ఆల్గర్ అండ్ హిల్లరీ, ఇద్దరు కూడా వైట్ హౌస్ లో అడుగుపెట్టలేదు. బట్ వై, ఎందుకు అని అనిపించిందా? ఇది తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమెరికా ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ ని 2 పేర్లతో పిలుస్తారు. పాపులర్ ఓట్ అండ్ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ ఆర్ ఎలక్టోరల్ ఓట్ అంటారు. పాపులర్ ఓట్ అంటే క్యాండిడేట్ కి వచ్చిన మొత్తం ఓట్స్ ని పాపులర్ ఓట్ అంటారు. ఇక ఎలక్టోరల్ ఓట్ అంటే ఈచ్ స్టేట్ లో ఉన్న ఓటర్స్ వాళ్ళ ఓట్స్ తో స్టేట్ ఎలక్టార్స్ ని ఎన్నుకుంటారు. వీళ్ళు మొత్తంగా 538 ఉంటారు. యుఎస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వాలి అంటే ఈ ఎలక్టోరల్ ఓట్స్ లో సగం కన్నా ఎక్కువ, అంటే మినిమం 270 ఓట్స్ తెచ్చుకోవాలి. ఇక్కడతో ప్రాసెస్ అయిపోలేదు. అన్ని స్టేట్స్ కి ఈక్వల్ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ ఉండవు. ఉదాహరణకి కాలిఫోర్నియాకి అన్ని స్టేట్స్ కన్నా ఎక్కువ 55 ఓట్స్ ఉంటే డెలావర్ కి 3 మాత్రమే ఉన్నాయి. డెలావర్ తో పాటు ఇంకా అలాస్కా, డీసీ, నార్త్ డకోటా, సౌత్ డకోటా, వెర్మాంట్, వ్యోమింగ్ లాంటి స్టేట్స్ కి 3 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవ్రీ స్టేట్ లో 50% కన్నా ఎక్కువ ఎలక్టోరల్ ఓట్స్ వస్తే వాళ్ళకి ఆ స్టేట్ లో ఉన్న మొత్తం ఎలక్టోరల్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. దీన్నే యుఎస్ లో విన్నర్ టేక్ ఆల్ అంటారు. ఎవ్రీ స్టేట్ లో 50% కన్నా ఎక్కువ ఎలక్టోరల్ ఓట్స్ వస్తే వాళ్ళకి ఆ స్టేట్ లో ఉన్న మొత్తం ఎలక్టోరల్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాలిఫోర్నియాలో 27 కన్నా ఎక్కువ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ ఎవరికి వస్తే వాళ్ళకి ఆ స్టేట్ లో ఉన్న మొత్తం 55 కాలేజ్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో నువ్వు తక్కువ మార్జిన్ తో విన్ అయ్యావా, ఎక్కువ మార్జిన్ తో విన్ అయ్యావా అన్నది పాయింటే కాదు, ఎన్ని ఎక్కువ స్టేట్స్ విన్ అయ్యావు అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ మనకి అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తో చెప్తున్నా. యుఎస్ తరహా ఎన్నికలు మన ఇండియాలో జరుగుతున్నాయి అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రలో 25 సీట్స్ ఉన్నాయి. 18 సీట్స్ ఎవరు గెలిస్తే ఆ స్టేట్ లో ఉన్న మొత్తం 25 సీట్స్ ఆ పార్టీకి యాడ్ అయిపోతాయి. దీన్నే విన్నర్ టేక్ ఆల్ అంటారు. విన్నర్ టేక్ ఆల్ సిస్టమ్ ని అన్ని స్టేట్స్ ఫాలో అవుతాయి ఎక్సెప్ట్ 2 రాష్ట్రాలు తప్పితే. ఆ 2 రాష్ట్రాలే మెయిన్ అండ్ నెబ్రాస్కా. ఈ 2 స్టేట్స్ ఫాలో అయ్యే సిస్టమ్ ని కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ మెథడ్ అంటారు. ఈ 2 స్టేట్స్ లో మెయిన్ లో 4, నెబ్రాస్కాలో 5 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్ లో 2 ఓట్స్ ని స్టేట్ వైడ్ గా ఎవరికి పాపులర్ ఓట్ వస్తే వాళ్ళకి ఆ 2 ఓట్స్ యాడ్ చేస్తారు. ఇంకా మెయిన్ లో 2 ఓట్స్, నెబ్రాస్కాలో 3, ఆ స్టేట్స్ ని డిస్ట్రిక్ట్స్ గా డివైడ్ చేసి ఓటింగ్ ప్రకారం విన్నర్స్ కి అలొకేట్ చేస్తారు.
ఈ డిస్ట్రిక్ట్స్ అంటే కొంచెం అటు ఇటుగా మన ఇండియాలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేలా కొంత ఏరియాని డివైడ్ చేసి దాన్ని డిస్ట్రిక్ట్స్ అంటారు. ఇక్కడ స్వింగ్ స్టేట్స్, ఈ స్వింగ్ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అసలు ముందు ఈ స్వింగ్ స్టేట్స్ ఏంటో అర్థం చేసుకుందాం. అమెరికాలో మొత్తంగా 50 స్టేట్స్ ఉంటే అందులో ఎవ్రీ స్టేట్ ఎలక్షన్కి ముందే ఐదర్ డెమోక్రాట్స్ ఆర్ రిపబ్లిక్స్కి ఫేవర్గా ఉన్నాయని తెలిసిపోతాయి. అలా ఎవరికి ఫేవర్గా లేని రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. ఈ స్వింగ్ స్టేట్స్ చాలా కీలకం. ఇక్కడ పట్టు సాధించిన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కే యుఎస్ పీఠం దక్కుతుంది. నెవాడా, అరిజోనా, విస్కాసిన్, మిచిగన్, పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, జార్జియా, ఈ 7 స్టేట్స్ ఎవరి వైపు ఉన్నాయో ఇంకా క్లియర్గా తెలియలేదు. ఇవి ఎవరి వైపు ఉంటే విజయావకాశాలు వాళ్ళకి భారీగా పెరుగుతాయని చెప్పాలి. పార్టీ అండ్ క్యాండిడేట్స్. అమెరికన్ ఎలక్షన్స్ మెయిన్గా 2 పార్టీస్ మధ్య పోలరైజ్ అయ్యి ఉంటుంది, డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్. పోనీ దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్స్ అని. ఇవి కాక లిబర్టేరియన్ పార్టీ, గ్రీన్ పార్టీ అని కొన్ని చిన్న చితకా పార్టీలు ఉన్నాయి. వాటి ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. డెమోక్రాట్స్ సింబల్ వచ్చేసి డాంకీ. ఫస్ట్ డెమోక్రాట్స్ క్యాండిడేట్గా ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ని అనుకున్నారు. హెల్త్ ఇష్యూస్ ఇంకా వేరే రీజన్స్, పైగా ట్రంప్తో జరిగిన ఫస్ట్ డిబేట్లో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ఘోరంగా ఉండటంతో వాళ్ళ క్యాండిడేట్ని మార్చి కమలా హ్యారిస్ని ఇప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. ఇలా ఒక పార్టీ ఎలక్షన్స్కి క్యాండిడేట్ని అనౌన్స్ చేసి మార్చడం యుఎస్ హిస్టరీలో బహుశా ఇదే మొదటిసారి అయి కూడా ఉండొచ్చు. కమల తన వైస్ ప్రెసిడెంట్గా మినిసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ని చూస్ చేసుకున్నారు. రిపబ్లికన్స్ సింబల్ వచ్చేసి ఎలిఫెంట్. అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా రిపబ్లికన్స్ ఎన్నుకున్నారు. ట్రంప్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఒహాయో సెనేటర్ జేడీ వేన్స్ని చూస్ చేసుకున్నారు. ఇక్కడ డెమోక్రాట్స్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కమలా హ్యారిస్కి, రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జేడీ వేన్స్కి ఇండియాతో పర్సనల్ ఆర్ ఫ్యామిలీ కనెక్ట్ ఉందనే చెప్పాలి. కమలా పూర్వీకులు ఇండియన్స్ కావడం ఒక విశేషం అయితే, జేడీ వ్యాన్స్ వైఫ్ ఇండియన్ తెలుగు ఆరిజిన్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కావడం మరో విశేషం. ఒకసారి ఎలక్షన్స్లో ఓడిపోతే మళ్ళీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్న తొలి అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ రికార్డులకు ఎక్కారు. అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవ్వరు తమ పదవీ కాలంలో ఉండగా ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. అదే కాక అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరైనా మ్యాక్స్ 2 టర్మ్సే ఆ పోస్ట్లో ఉంటారు. అలా 2 టర్మ్సే ఉండాలి అన్న రూల్ కూడా లేదు. ఫస్ట్ అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ అండ్ థర్డ్ ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్లు 2 టైమ్స్ రూల్ చేసి థర్డ్ టైం కంటెస్ట్ చేయకుండా ఈ ట్రెడిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ట్రంప్ మాత్రం ప్రెసిడెంట్గా ఉండటానికి మాత్రమే ఈ ట్రెడిషన్, పోటీ చేయడానికి కాదు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ ముందు పెట్టి ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అమెరికా చరిత్రలో ఒక్క లేడీ ప్రెసిడెంట్ కూడా లేరు. కమలా హ్యారిస్ ఈ రికార్డుని బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ఓటర్స్ ఎలిజిబిలిటీ. అమెరికన్స్ పౌరుడై ఉండాలి, 18 ఏళ్లు నిండి ఉండాలి, ఒక్క నార్త్ డకోటా మినహా మిగిలిన అన్ని స్టేట్స్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఓటు వెయ్యాలి అని అనుకుంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఓటింగ్ సాధారణంగా పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి ఓటు వేయడం కామన్. ఇండియాలో మనకు ఉన్నట్టే ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఉంటే యుఎస్లో ఓట్ బై మెయిల్ అంటారు. ప్రాసెస్ సేమ్గానే ఉంటుంది. ఇది కాకుండా ఆబ్సెంటింగ్ ఓటింగ్ ఉంటుంది. ఎలక్షన్స్ రోజు మనకి పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి కుదరకపోతే ఆబ్సెంటీ ఓటింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఆబ్సెంటీ ఓటింగ్ యూజ్ చేసుకొని ఓటు వేయచ్చు. ఎలక్షన్స్ డే కన్నా ముందు దీన్ని యూజ్ చేసుకోవాలి. పోస్ట్ ద్వారా మన ఓట్ని పంపాలి. కొన్ని స్టేట్స్లో ఆబ్సెంట్ ఓటింగ్కి రీజన్ చెప్పాలి, మరికొన్ని స్టేట్స్లో ఆ రీజన్తో సంబంధం లేకుండా మనం ఆబ్సెంటీ ఓటింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక యుఎస్ దాని ఆర్మీని ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల బేసుల రూపంలో క్యాంపుల పేర్లతో వేరు దేశాల భూభాగాల్లో డిప్లాయ్ చేస్తుంది. అక్కడ ఉండే సోల్జర్స్ వాళ్ళ ఓటింగ్ని మెయిల్ చేయొచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి పర్మిషన్ ఇస్తే వాళ్ళు వెళ్ళి ఓట్ వేయొచ్చు. యుఎస్ ఎలక్షన్స్లో ఇంకొక డిఫరెంట్ వే ఆఫ్ ఎలక్షన్ ఏంటంటే ఎర్లీ ఎలక్షన్స్. ఇప్పటికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 స్టేట్స్ అలబామా, మిసిసిపి, న్యూ హ్యాంప్షైర్ తప్ప మిగిలిన అన్ని స్టేట్స్ ఈ ఎర్లీ ఎలక్షన్స్ని అలౌ చేస్తున్నాయి. అన్ని స్టేట్స్ ఎర్లీ ఓటింగ్ ఒకే పీరియడ్లో స్టార్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్ వాళ్ళకి 17 days బిఫోర్ స్టార్ట్ అయితే న్యూయార్కర్స్కి 10 days బిఫోర్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ ఓటింగ్ మే వ్యారీ ఎనీవేర్ 40 to 50 days ప్రయోర్ ద ఎలక్షన్ డే. అంటే ఎన్నికల జరిగే తేదీ కన్నా 4 నుంచి 50 రోజుల మధ్య ముందుగా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇక్కడ చిన్న క్వశ్చన్ మీకే, అమెరికాలోలా ఇండియాలో కూడా ఎర్లీ ఎలక్షన్ ఇస్తే వాడుకుంటారా వాడుకోరా? మీ ఏరియాలో ఎన్ని డేస్ ముందు ఈ ఎలక్షన్ ఇలా ఎర్లీ ఎలక్షన్ పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి. ఇక అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కౌంటింగ్ చాలా టైం పట్టుద్ది. అమెరికా ఇండియా కన్నా చాలా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, కానీ అక్కడ ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లే వాడతారు. మనకులాగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని వాడరు. ఇలా పోస్టల్ ద్వారా మెయిల్స్ ద్వారా వచ్చే అన్ని కలిపి కౌంటింగ్ చేయడానికి చాలా టైమే పట్టుద్ది. ఇక ఫైనల్గా అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం. అమెరికా 28th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం అమెరికాకి కొత్త ప్రెసిడెంట్ ఎగ్జాక్ట్గా January 20th మధ్యాహ్నం 12:01కి ఛార్జ్ తీసుకోవాలి. అలా అమెరికా ప్రెసిడెంట్ తన టర్మ్ని స్టార్ట్ చేస్తారు. That's it for this video, guys. Do like, share, subscribe. Love you all. Signing off for this video. Jai Hind.